హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తుందండి ఆ జాకెట్తో. లేదా నార్మల్ బ్లౌజ్ కానీ సాదా బ్లౌజ్ కూడా అంటారు మనకి. ఇప్పుడు సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండాలో 1 మీటర్ తీసుకోవాలి. మనకి క్లాత్ ఎప్పుడు కూడా ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి, ఎందుకంటే మన లైన్స్ అనేవి మనకి స్ట్రైట్గా ఉండే విధంగా పొడవు వేసుకోవాలి. బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనకి అంచు భాగాన్ని మన ఫ్రంట్కి ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. మనకి బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద నడుము భాగాన్ని మనం బెల్ట్ తీసుకోవడం వల్ల మనకి నడుము అనేది స్టిఫ్గా ఉంటుంది, పైకి ఎత్తకుండా. దానికోసం బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేస్తాను. లేదా మన బ్లౌజ్ అనేది లోపల ఫోల్డింగ్తో పాటు కూడా మనం డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. కింద మనకి క్రాస్ ఉన్నట్లయితే ఎప్పుడు కూడా క్రాస్ కట్ చేసుకోండి, లేదా మనకి ఒక 1/2 ఇంచ్ ఖర్చు భాగానికి మార్చేస్తే సరిపోతుంది. మనకి బ్లౌజ్ మెజర్మెంట్ ఎంత అవుతుందో అంతే మార్క్ చేసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి ఫోల్డింగ్స్ లేకుండా బ్లౌజ్ని ముందుగా మనం మార్కింగ్ పైనుంచి వేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి ఖర్చు భాగానికి 2 ఇంచెస్ తీసుకోవాలి. మనం అంటే కరెక్ట్గా 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. లేదా మనం కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే టేప్ అయినా ఉపయోగించుకోండి. ఇప్పుడు కరెక్ట్గా డీప్ ఎంత అవుతుందో డీప్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఖర్చు భాగానికి మనకి ఎంతైతే పొడవు ఉందో కరెక్ట్గా అంతే తీసాం కాబట్టి ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్చేసుకోండి. ఇప్పుడు డీప్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మెడభాగం దగ్గర డీప్ దగ్గర నుంచి పట్టుకొని మనం కరెక్ట్గా ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి షోల్డర్ జారకుండా మెడభాగం కరెక్ట్గా వస్తుంది. లేదా షోల్డర్ జారిపోయి మనకి మెడ అనేది చాలా పెద్దగా అయిపోతుంది. అలా లేకుండా ఉండాలంటే మనం ఒకసారి ఈ విధంగా వేసుకోవాలి. లూజ్కి ఒక మార్క్ చేస్తున్నాను, అలాగే ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేస్తున్నాను బయటికి ఈ విధంగా. ఇప్పుడు పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి మనం పైకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. అలాగే షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ముందు కరెక్ట్గా షోల్డర్ వెడల్పు ఎంత అవుతుందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగంతో ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మనకి మెజర్మెంట్ అనేది ఈ విధంగా కరెక్ట్గా మార్కింగ్ చేసినట్లయితే మనకి లూజ్ ఎంత అవుతుందో అంత కరెక్ట్గా వస్తుంది మనకి మెజర్మెంట్ మనకి. ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. కింద డీప్ దగ్గర చూసుకోండి ముందు నడుము భాగం అనేది. ఇక్కడ కింద 2 ఇంచెస్ పెంచాం కాబట్టి మనం పైన కూడా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. చంక భాగం దగ్గర ముందు పొడవు ఎంత అయితే మార్క్ చేస్తున్నానో నడుము దగ్గర నుంచి ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేస్తే సరిపోతుంది. మనకి లూజ్ ఎంత అవుతుందో లూజ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు డీప్ దగ్గరికి షోల్డర్ దగ్గర నుంచి డీప్ దగ్గరకు స్ట్రైట్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి మెడభాగం దగ్గర. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ మార్క్ చేసుకోండి చంక భాగానికి. అలాగే మనకి ఎక్స్ట్రా అనేది కూడా మార్కింగ్ చేసుకోవాలి లూజ్ని బట్టి. ఒక 2 ఇంచెస్కి మనం మార్క్ చేసిన దగ్గర నుంచి లూజ్ అనేది కిందకి ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి మనకి చంక భాగంలో కార్నర్లో మనకి ఒక 1.5 ఇంచ్ ఉండేదాకా పైకి మార్క్ చేసుకోండి. పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ముందు మనం బ్యాక్ పార్ట్తో తీస్తాం కాబట్టి మెజర్మెంట్ అనేది బ్యాక్ పార్ట్తోనే తీసుకోవాలి. చంక భాగానికి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. మనం కట్ చేయకముందు ఒకసారి చెక్ చేసుకోండి, మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనకి ఇంకా ఎక్స్ట్రా వస్తుంది అనుకున్నట్లయితే మనకి ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని పెంచుకోండి. మనకైతే కరెక్ట్గా సరిపోయింది కాబట్టి కట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు డీప్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ కార్నర్లో మనకి చిన్న మెడ చాలామంది ఇష్టపడుతున్నారు కాబట్టి చిన్న మెడనే మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా. లేదా డీప్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేవాళ్ళు డీప్ అనేది కొంచెం కిందకి దించుకోవచ్చు. ఇప్పుడు బోట్ నెక్ మోడల్ మనకి పైకి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి పైకి మోడల్ అనేది కటింగ్ చేస్తున్నాను. మన
మనకి ఫోల్డింగ్స్ లేకుండా కరెక్ట్గా చుట్టూరు కూడా మార్కింగ్ చుట్టూ నీట్గా కట్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇవే కాకుండా ఇంకా ఏదైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఆ వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం జాయింట్ చేసే దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ ఫోల్డ్ చేసుకోవాలి. ముందుగా మనకి డాట్స్ పొడవు ఎంత అయితేనే ఒకసారి బ్లౌజ్తో తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. మనకి బార్డర్ పైనుంచి చూసుకోవాలి. మనం రెండు వైపులో కూడా మార్కింగ్ అనేది ఇదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. అది కూడా కింద నడుము భాగాన్ని ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్తో ఒకసారి కొలుసుకొని చూసుకోవాలి మెజర్మెంట్ అనేది. అది కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి, తాళ్ళు పట్టీతో ఉపయోగించుకోకూడదు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంత అయితే పొడవు ఉందో సాగకుండా చూసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర చెక్ చేసుకోండి. మనకు ఫోల్డ్ చేసింది కరెక్ట్గా సరిపోతుంది. లేదా మనం కొంచెం కిందకి జరుపుకోవచ్చు. మనకు ఒక 1 ఇంచ్ అయితే సరిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మెజర్మెంట్ అనేది క్రాస్గా తీసుకోవాలి. మెజర్మెంట్ ఎప్పుడు కూడా మనం పార్ట్కి చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది డీప్ ఫ్రంట్ కూడా ఈక్వల్గా, అంటే చిన్న మెడ కాబట్టి మనకి కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఈక్వల్గా పెట్టాను. లేదంటే మనకి పైకి ఉండే విధంగా చూసుకోవాలి. మనకి డీప్ ఎక్కువ ఉండి మెడ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మన నార్మల్గా అయితే మనకి పైకి ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే మెడ అనేది పైకి ఉంటుంది కాబట్టి మనకి రెండు సమానంగా ఇంచుమించుగా వస్తాయి కాబట్టి బ్యాక్ ఫ్రంట్ అనేది నేను ఈక్వల్గానే పెట్టాను సైడ్ జాయింట్స్ అనేది. కాబట్టి ఒకసారి నార్మల్గా కటింగ్ చేసేవాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు చంక భాగానికి ఒక మార్కింగ్, అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి. అలాగే మనకి షోల్డర్ దగ్గర లూజ్ కూడా ఒక మార్క్ చేసేసుకోండి. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం నేను మార్కింగ్ చేస్తున్నాను. అది కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోండి. ముందుగా మెడ అనేది నార్మల్గా వేసుకోండి. మెడ పైన మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే వీడియో అనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మెడ భాగం అనేది ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా వేసుకోవాలి ముందుగా ఇప్పుడు కూడా. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు రౌండ్ చేసుకోవాలి మెడ భాగం అనేది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకుంటూ ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. మనకు కొంచెం ఎక్స్ట్రా మిగులుతుంది అనుకున్నట్లయితే కొంచెం కిందకి మార్క్ చేస్తే సరిపోతుంది కరెక్ట్గా మనకి స్టిచ్చింగ్ పాయింట్కి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో సాగకుండా చూసుకోండి. మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మిడిల్కి వేసుకోండి లూజ్ అనేది ఒకసారి ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడికి మనం లోత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా ఉండే వాళ్ళకి సరిపోతుంది పైనుంచి లోత్ అనేది. అదే లావు ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి అనేది మార్కింగ్ తీసుకోండి. ఇప్పుడు నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. అలాగే మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోండి. మనకి లూజ్ అనేది ఎక్కువనే ఉంది కాబట్టి పర్వాలేదు, మనకి చిన్న గ్యాప్ అనేది, లేదా మనం చిన్న ముక్కను మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది బాగా ఖర్చు కావాల్సిన వాళ్ళకి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు.
మీరు కూడా ఒకసారి ఈ కటింగ్ అనేది ట్రై చేయండి. మీ బ్లౌజ్ ఎలా కట్ చేశారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది, మీకు ప్రతి వీడియో కూడా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లోత్ అనేది తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి అయితే మళ్ళీ తీసుకోకూడదు, ఫ్రంట్ పార్ట్కి మాత్రం తీసుకోవాలి. అలాగే చంగభాగం దగ్గర మనం మార్కింగ్ చేసిన దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. మన ఏ సైజ్ అయినా సరే సింపుల్గా మనం కట్ చేసుకోవచ్చు. మనకి ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా తీసుకోవాలి లోత్ అనేది. ఈ కార్నర్కి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంకబాగల ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లు మనం కొంచెం కట్ చేసుకోవాలి. మనం కటింగ్లోనే అన్నీ కట్ చేసినట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి బ్లౌజ్తో కూడా పని ఉండదు. మనకి ఈ విధంగా సింపుల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ ఈ ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి. నేనైతే రైట్ సైడ్ వేస్తున్నాను, రాంగ్ సైడ్ అనేది మీరు మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనకి డాట్స్ పొడవు అనేది ఉక్సులు పట్టిని ఉపయోగించుకోండి. మనకి పొడవు ఎంత అయితే ఉందో అంతవరకు. మరి డాట్స్ ఎక్కువ పొడవు పెట్టినట్లయితే మనకి షేప్ అనేది పక్కకు పోతుంది. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ లేదా ఒక 1/4 ఇంచ్ మాత్రం ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. మరి వెడల్పు వేసినట్లయితే ఫ్రంట్ పార్ట్ అనేది టైట్ అయిపోతుంది, కాబట్టి చూసుకొని మార్క్ చేసుకోండి. అలాగే లూజ్ చూసుకోవాలి షేప్ దగ్గర. ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం లూజ్ చూసుకోవాలి. మనకి డాట్ ఎక్కడి నుంచి అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. అక్కడి నుంచి లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు పొడవు మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగంతో ఎంతైతే పొడవు ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు రెండింటికి మధ్య గ్యాప్ ఎంత అవుతుందో మూడో దానికి కూడా అంతే గ్యాప్ వదులుకోండి. ఈ విధంగా చంక భాగానికి డాట్ వేసుకోవాలి. అలాగే 4th డాట్ వేసేవాళ్ళు మనకి గ్యాప్ ఎక్కువ వదులుకొని 4th డాట్ అనేది మిడిల్ పాయింట్కి వేసుకోవాలి. నేను 3 డాట్స్ బ్లౌజ్ వేస్తున్నాను మార్కింగ్ అనేది. ఇప్పుడు మిడిల్ పాయింట్లను కొంచెం కట్ చేస్తున్నాను. మనకి రెండో వైపు కూడా క్రొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకొని మార్క్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు మార్కింగ్ అనేది రెండో దాని వైపు కూడా మనకి సేమ్ రావడానికి ఒకదానిపై ఒకటి వేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ అనేది మనకు లైట్గా రెండో వైపు కూడా వచ్చింది కాబట్టి ఆ మార్కింగ్ పైన ఒకసారి మార్క్ చేసుకోండి. మనకి చాలా క్లియర్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్. ఇది ఇప్పుడు మనం రాంగ్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనకి షేప్ పట్టి లూజ్ అనేది సరిపోతుందో లేదో తీసుకోండి, లేదో అనుకుంటే పెద్ద ముక్క తీసుకోవాలి.
ఇప్పుడు షేప్ పట్టికి మనం రెండే తీసుకోండి, రెండు వైపులా ఒక్కొక్కటి తీసుకొని మనం వెనక భాగానికి వేరే కలర్ అయినా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఉక్సులు పట్టీనే ఉపయోగించుకోవాలి మనం షేప్ పట్టీకి. ఎప్పుడు కూడా తాళ్ళు పట్టీ అనేది మనకి ఎక్స్ట్రా అయిపోతుంది కాబట్టి ఉక్సులు పట్టీని ఉపయోగించుకోండి. ఓపెన్ సైడ్ కింద కూడా మనం ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ వదులుకోవాలి. కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి పైకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. అలాగే లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్క్ చేసుకోండి నడుం దగ్గర. ఇప్పుడు పొడవు దక్కి ఖర్చు భాగంతో ఎంత అయితే పొడవు ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. మన లూజ్ని బట్టి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ నడుం భాగానికి కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి 2, అది కూడా స్ట్రైట్గా ఉండేవి తీసుకోండి. ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి 2 తీసుకోవాలి. ఇవి 2 వైపులా 2 కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ సైడ్కి కట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్కి మనం క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. మెడ భాగానికి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మరి క్రాస్ అనేది ఎక్కువ కట్ చేయకండి. మనం నార్మల్ బ్లౌజ్ కూడా సింపుల్గా నెక్ డిజైన్ కూడా వేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, మీకు ఒకవేళ నచ్చినట్లయితే వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా క్రాస్ కటింగ్ మనం క్రాస్గా కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం ఈ విధంగా 2 ఫోల్డింగ్స్, ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. మిడిల్కి ఇదే భాగాన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి కింద స్ట్రైట్గా ఉండే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసేసుకోండి ముందుగా. మనకి కిచెన్ వేర్ కానీ 1 గ్రామ్ గోల్డ్ కానీ లేదా సారీస్ ఇవన్నీ కూడా మనకి అమెజాన్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ అనేది. ఇప్పుడు కింద మిషన్ లైన్ కోసం ఒక లైన్ స్టిచ్ చేసుకోండి, ఒక 1/2 ఇంచు. హెమ్మింగ్ వర్క్ చేయడానికి ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి, లేదా డైరెక్ట్ 1.5 ఇంచ్ ఉండే విధంగా కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. క్రొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి లూజ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర పొడవు ఎంత అవుతుందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి పైకి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర నుంచి కింద వరకు కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. పొడవు ఎంత అవుతుందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా సరిపోదు అనుకున్నట్లయితే ఎక్స్ట్రా అనేది క్లాత్ యాడ్ చేసుకోవాలి. క్లాత్ జాయిన్ చేయడం కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ ఏదో 1.5 వరకు స్ట్రైట్ మార్క్ చేసుకోండి. ముందు అక్కడి నుంచి లోతు భాగానికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మనకు ఒకసారి సరిపోతుందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోండి. లూజ్ అనేది మన బ్యాక్ పార్ట్తో కరెక్ట్ మెజర్మెంట్ కాబట్టి ఒకసారి బ్యాక్ పార్ట్ చెక్ చేసుకోండి. మనకు లూజ్ సరిపోదు అనుకున్నట్లయితే మనం ఎక్స్ట్రా అనేది కూడా మనం మార్చేసుకోవచ్చు. మనకి లూజ్ అనేది తక్కువగానే ఉంది కాబట్టి మనం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. మార్చేసుకొని
ఇప్పుడు 4 ఫోల్డింగ్స్లో మనం 2 హ్యాండ్స్కి వేసాం కాబట్టి అదే 4 ఫోల్డింగ్స్లో మనకి క్లాత్ ఉంది కాబట్టి ఈ పక్కన సైడ్ జాయింట్ చేసుకోండి. ఇదే భాగాన్ని స్ట్రైట్గా కట్ చేసేసుకోండి. కింద కూడా కట్ చేసేసుకోండి. ఓపెన్ అనేది అంటే 4 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి కట్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు మనం కొంచెం కిందకి కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ పైన మనం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. మనం 2 జాయింట్ చేసినప్పుడు క్లాత్ తగ్గుతుంది కాబట్టి నేను ఎక్స్ట్రా అనేది మార్క్ చేసి కట్ చేస్తున్నాను. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అయిన తర్వాత క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. లేదా ఇక్కడ సన్నగా వచ్చినట్లయితే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు సరిపోదు కాబట్టి ముందుగానే ఎక్స్ట్రా అనేది కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఫోల్డింగ్ ఎంత అవుతుందో ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్స్ అనేది పెట్టుకోండి. అలాగే ఇవి 2 జాయింట్స్ కాబట్టి ఇది కూడా మధ్య కట్ చేసుకోవాలి. షాలో మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఎందుకంటే మిడిల్ పాయింట్ మనకి ఎప్పుడు కూడా జాయింట్ చేసినప్పుడు మనకి నచ్చినట్టు స్టిచ్చింగ్ చేసుకోకూడదు. ఈ కటింగ్ అనేది ఎప్పుడు కూడా మనకి షాలో మిడిల్కి రావాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్ అనేది. లేదా ఫ్రంట్ పార్ట్లో మనకి పైకి ఎత్తి పెట్టేసినట్టు వస్తుంది కాబట్టి అది ఒకసారి చెక్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా మనం లోత్ అనేది తీసుకోవాలి. ఎక్స్ట్రా అనేది మనం లాస్ట్లో వేస్తే సరిపోతుంది. ఇప్పుడు రైట్ సైడ్స్ 2 కూడా ఎదురుబెదురుగా వేసుకోండి. ఇప్పుడు ఒక దానిపై వేసుకోవాలి. రాంగ్ సైడ్ని మనం ముందే మార్చేసుకోవాలి. మన ప్లెయిన్ తెలియదు కాబట్టి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. 2 హ్యాండ్స్కి కూడా 2 లేయర్స్ మీద తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ అనేది మార్చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోత్ తీసుకున్నాం హ్యాండ్స్కి కూడా అదే విధంగా లోత్ తీసుకున్నట్లయితేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం తీసుకోవాలి. కింద నడుము భాగానికి అది కూడా ఒకసారి మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. బెల్ట్ అనేది ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది బెల్ట్ భాగానికి. మీకు ఇంకా బ్లౌజ్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు ఎలా బ్లౌజ్ కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా. ఈ విధంగా బ్యాక్ పార్ట్ మనం బెల్ట్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ఆల్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఉప్పాడ శారీస్ గురించి మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు మీరు ఈ శారీ వచ్చి మనకి ఉప్పాడ పట్టు బిగ్ బార్డర్ శారీ అండి. మనకి ప్రైస్ వచ్చి మనకి కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాయండి. మనకి 57% ఆఫర్లో ఉందండి. బార్డర్ వచ్చి చాలా పెద్ద బార్డర్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ శారీ వచ్చి ఉప్పాడ కాటన్ టిష్యూ శారీ అండి. మనకి ఇది 69% ఆఫర్లో ఉందండి.
మనకి శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ లాంటిదే. మనకి బార్డర్ వచ్చి పింక్ చిన్న బార్డర్ అండి. శారీ అంతా కూడా చాలా బాగుందండి. మనకి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా. మనకి ఇది రివ్యూస్ చూసా అండి, చాలా బాగుందన్నారు అందరూ కూడా. అందుకే మీకు ఈ శారీ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తున్నానండి. ఈ శారీ వచ్చి బటర్ఫ్లై శారీ అండి, ఉప్పాడ పట్టు బటర్ఫ్లై శారీ అండి. బార్డర్ వచ్చి ఎల్లో బార్డర్, 54% ఆఫర్లో ఉందండి. కలర్ అంతా కూడా మనకి బటర్ఫ్లైస్ అండి, డిజైన్స్ అంతా కూడా. ఇప్పుడు మనకి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు శారీ అంతా కూడా కింద బార్డర్ వచ్చి మనకి పెద్ద బార్డర్ అండి, చిన్నగా ఎల్లో బార్డర్ వచ్చి మనకి బ్లూ కలర్ అనేది మిక్సింగ్లో ఉంది. శారీ అంతా కూడా బార్డర్ అంతా కూడా మనకి పైన బార్డర్ వచ్చి మనకి చిన్న బార్డర్ అండి. మన పోటన్స్ వచ్చి ఎల్లో కలర్ వచ్చిందండి. ఇదంతా కూడా శారీ ఈ విధంగా కట్టుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది బార్డర్ అనేది కూడా. మన పోటన్స్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ వచ్చింది. నెక్స్ట్ శారీ వెడ్డింగ్ కలెక్షన్ శారీ అండి. ఇప్పుడు బ్లూ కలర్ శారీ అండి. ఇదంతా కూడా మనకి బార్డర్ వచ్చి మనకి గ్రీన్, లైట్ గ్రీన్ వచ్చిందండి. పోటన్స్ కూడా గ్రీన్ వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ అండి. బార్డర్ మనకి ఎల్లో బార్డర్ వచ్చి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చిందండి. ఇంకా ఇవే కాకుండా శారీస్ మనకి ఇంకా చాలా శారీస్ మనకి మంచి కలర్స్లో ఉన్నాయండి. రివ్యూస్ కూడా చూసాం, చాలా బాగుందండి. వీటి ప్రైసెస్ అన్నీ కూడా మనకి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, లింక్ ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.